హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ ఛానల్లో మెయిన్లీ నేను ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సంబంధించిన క్లాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యూటీ థింగ్స్ కానివ్వండి, మేము ఏదైనా చేసే క్రాఫ్ట్స్, ఆర్ట్స్, డెకరేషన్ ఐడియాస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ప్రతి వీడియో కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది, కానీ ఎక్కడా టైంపాస్ వీడియో అయితే ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అన్నిటినీ చూసి మీరు అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. అదేంటంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన మిషన్కి వచ్చేసి 12 థ్రెడ్స్ ఉంటాయి, 12 నీడిల్స్ ఉంటాయి, రైట్? సో ఈ 12 నీడిల్స్లో కూడా ఇన్ కేస్ ఎప్పుడైనా షార్ప్నెస్ పోవటం కానివ్వండి, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే నీడిల్ విరిగిపోవటం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం నీడిల్ అనేది మార్చుకోవాలి. ఓకే, మార్చుకోవాలి అన్నప్పుడు మనకి స్పేర్గా ఉంటేనే. ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజ్ పెట్టినప్పుడు నీడిల్ విరిగిపోయింది, మళ్ళీ మనం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో తెచ్చుకుంటే బాగోదు. ఆల్రెడీ మనకి ఈ విధంగా మనకి ఏంటంటే బండిల్స్ లాగా వచ్చేస్తాయి. బండిల్స్ లాగా మిషన్తో పాటు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవి ఉన్నాయి అనే ధీమా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ నీడిల్స్ని చేంజ్ చేసుకోవడంలో కూడా ఒక చిన్న మార్పు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా జరీ థ్రెడ్స్ అనేవి వాడుతున్నాం అనుకోండి. జరీ థ్రెడ్స్ అంటే ఇవి వీటిల్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఓకే, కలర్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే జరీ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసామనుకోండి, అవి మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే నెంబర్ 1లో కానీ నెంబర్ 12లో కానీ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నామంటే ఇప్పుడు ఒకవేళ మీరు జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్న నీడిల్ విరిగిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకి 1లో ఉంది, 12లో ఉంది, ఓకే, ఆ నీడిల్ కానీ విరిగిపోయింది అనుకోండి, ఇక్కడ వచ్చేసి 14 నెంబర్ నీడిల్ ఉంటుంది. ఇది మాత్రమే యూజ్ చేయాలి. 14 నెంబర్ నీడిల్ మాత్రమే జరీ థ్రెడ్స్కి యూజ్ చేయాలి. ఓకే, లేదు మామూలుగా మనం ఏం చేస్తామంటే సిల్క్ థ్రెడ్స్ వాడతాం కదా రెగ్యులర్గా. ఈ సిల్క్ థ్రెడ్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి నీడిల్ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకోండి, అండ్ క్లాత్ పిగిలిపోవటం కానీ అలా ఏమన్నా జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే మనం నీడిల్ నెంబర్ 12 యూజ్ చేస్తాము. ఓకే, జరీ థ్రెడ్స్కి ఏమో నీడిల్ నెంబర్ 14, సిల్క్ థ్రెడ్స్కి ఏమో నీడిల్ నెంబర్ 12. ఓకేనా? ఇవి నీడిల్స్ అనేవి కంపల్సరీగా మనకి స్పేర్ ఉండటం మంచిది. 4 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేస్తామా. ఓకే, మనం వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాము. మెయిన్లీ మనం యూజ్ చేసేది ఏంటి అంటే, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వేయాలి అంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసే థ్రెడ్ సిల్క్ థ్రెడ్. ఓకేనా? సిల్క్ థ్రెడ్ నేను చెప్పేది ఓన్లీ థ్రెడ్సే, కాకపోతే ఇందులో సో మెనీ కలర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్. సిల్క్ థ్రెడ్ అనేది ఏంటి అంటే మనం మెయిన్లీ డిజైన్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, సిల్క్ థ్రెడ్లో చెప్పడానికి అయితే ఏమీ లేదు. సిల్క్ థ్రెడ్ అనేది వర్క్ కంపల్సరీగా మనం వాడాల్సింది సిల్క్ థ్రెడ్ అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్. జరీ థ్రెడ్ ఏంటి అంటే మనం ఒక డిజైన్ని వేసుకున్నాము, డిజైన్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది, దాన్ని హైలైట్ చేసుకోవాలి. కొంచెం హైలైట్ చేసుకోవాలి అంటే మనకి మ్యాక్సిమం కస్టమర్స్ ఏం చేస్తారంటే అవుట్లైన్ ఉన్న డిజైన్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం డిజైన్ వేసుకున్నా కానీ ఒక ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ వేసుకున్నా కానీ ఏమవుతుంది అంటే దానికి అవుట్లైన్ లేకపోతే ముద్దగా ఉంది, ఏదో అంత లుక్ అనిపించదు. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే అవుట్లైన్ ఉన్నదే అడుగుతారు కస్టమర్స్ ఎవరైనా సరే, మనం బయటకు వెళ్ళినా సరే. అలాంటి డిజైన్కి అవుట్లైన్ ఫస్ట్ ఈ థ్రెడ్తో వేసుకున్నాం అనుకోండి, సిల్క్ థ్రెడ్తో, తర్వాత దానికి అవుట్లైన్ ఇవ్వడానికి జరీ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాము. జరీ థ్రెడ్ కూడా జస్ట్ నార్మల్ నేమే అమ్మ, ఇందులో సో మెనీ షేడ్స్ ఉంటాయి. సిల్వర్, కాపర్, గ్రీన్, వైలెట్, సో మెనీ కలర్స్ ఉన్నాయి. ఓకేనా?
సో ఇది వచ్చేసి డిజైన్ని హైలైట్ చేయడానికి మనం జరీ థ్రెడ్ని యూజ్ చేస్తాము. ఓకే అమ్మ, డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, మళ్ళీ అడగద్దు. నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ అంటే మనం సేమ్ స్వింగ్ మిషన్కి ఏదైతే మామూలు నార్మల్ మిషన్కి వాడతామో అదే థ్రెడ్. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తామంటే ఏదైనా డిజైన్ వేసుకున్నాము, బాగానే సిల్క్ థ్రెడ్తో డిజైన్ వేసుకున్నాము, జరీ థ్రెడ్తో హైలైట్ చేసుకున్నాము. కానీ ఏంటంటే బ్రైడ్ పెళ్లి కూతుళ్ళు వాళ్ళకి ఏం చేస్తామంటే మాకు మగ్గం లాగా హైలైట్ చేయండి, కొంచెం బాగుంటుంది కదా అనేసి అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పూసలు లాంటివి కానివ్వండి, కుందన్స్ లాంటివి కానివ్వండి కుట్టిస్తాము. కుట్టించేటప్పుడు ఏమవుతుంది, మనం సిల్క్ థ్రెడ్ పెట్టి పూసలు కుడతామా, కుట్టలేము. కుట్టినా కానీ అదేమవుతుందంటే 2-3 వాషులు చేసేసరికి ఆ దారం అనేది చీకిపోయి తెగిపోయి పూసలు పోతాయి. సో మనకి అది అట్రాక్షన్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ టైంలో కుందన్స్ కానివ్వండి, పూసలు కానివ్వండి కుట్టుకోవడానికి ఓన్లీ కాటన్ థ్రెడ్నే యూజ్ చేస్తాము. ఓకేనా. ఈ కాటన్ థ్రెడ్ అనేది డిజైన్ హైలైట్ చేసుకున్న డిజైన్ని పూసలు లేదా కుందన్స్తో ఇంకా హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అమ్మ మీకు ఎగ్జామ్లో ఇవన్నీ వస్తాయి, ప్రతిదీ ఏది లైట్ తీసుకోవద్దు, అన్నీ వస్తాయి. ఓకే. నెక్స్ట్ 4th థ్రెడ్ వచ్చేసి పాలిస్టర్ ప్లస్ కాటన్ థ్రెడ్. ఇది వచ్చేసి పాలిస్టర్ ప్లస్ కాటన్ థ్రెడ్. ఇది వచ్చేసి మనం బాబిన్కి థ్రెడ్ ఎక్కించడానికి మిషన్ కింద షటిల్లో ఇన్సర్ట్ చేయడానికి మెయిన్లీ ఈ థ్రెడ్నే వాడాలి. ఇది కోన్స్ వైజ్గా ఉంటుంది, మనకి మిషన్తో పాటే 5 or 6 ఇస్తారు. తర్వాత మనం బల్క్లో తీసుకోవచ్చు ఎక్కడైనా. ఓకేనా. ఇది బాబిన్కి థ్రెడ్ ఎక్కించడానికి పాలిస్టర్ ప్లస్ కాటన్ థ్రెడ్ ప్లస్ కాటన్ థ్రెడ్. దీన్నే ఓవర్లాక్ థ్రెడ్ అని కూడా అంటాము. ఇవి వచ్చేసి మనకి 2 types ఆఫ్ సిజర్స్ యూజ్ చేస్తాము మనం. ఒకటి వచ్చేసి బిగ్ సిజరు, రెండు వచ్చేసి స్మాల్ సిజరు. దీన్ని వచ్చేసి ట్రిమ్మర్ అని కూడా అంటాము. ఓకే. మన లాంగ్వేజ్లో ఏంటంటే కత్తెర తీసుకురా అలా ఇలా అనడం బాగోదు. సో మనం ఏం చేస్తామంటే ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి బిగ్ సిజరు, ఇది వచ్చేసి ట్రిమ్మరు. ఓకే. బిగ్ సిజర్ వచ్చేసి అమ్మ మీకు బిట్స్లో వస్తుంది. ఇది బిగ్ సిజర్ వచ్చేసి మనం ట్రేస్ పేపర్ అండ్ క్లాత్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాము, అంతేగాని థ్రెడ్స్ని కట్ చేయడానికి మాత్రం యూజ్ చెయ్యము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటి అంటే ఇప్పుడు దారాలు కట్ చేయటానికి ట్రిమ్మర్ని యూజ్ చేస్తాము. ఈ ట్రిమ్మర్ని వచ్చేసి దీంతోనే నేను క్లాత్ కట్ చేస్తాను, నేను ట్రేస్ పేపర్ కట్ చేస్తాను అన్నారనుకోండి, దీనికి ఉన్న షార్ప్నెస్ అనేది పోతుంది. మనకి 1 or 2 times కట్ చేసేసరికి క్లాత్ కట్ చేస్తే ఇది అసలు యాక్సెప్ట్ చేయదు, తొందరగా షార్ప్నెస్ అనేది పోతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రేస్ పేపర్ని క్లాత్ని కట్ చేయడానికేమో బిగ్ సీజర్ని యూజ్ చేయండి. ఓకే. థ్రెడ్స్ని కట్ చేయడానికి మాత్రం ట్రిమ్మర్ని యూజ్ చేయండి. ఒకవేళ మీరు అనుకుంటారు థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ థ్రెడ్ కట్ చేస్తాను అని చెప్పేసి ఇంత బిగ్ సీజర్ని తీసుకున్నారనుకోండి, ఇదేమవుతుందంటే ఇక్కడ వీటికి తగులుతూ ఉంటుంది, సో గీతలు పడుతూ ఉంటుంది. మీరు ఇక్కడ కట్ చేస్తున్నట్టు ఇదే చూస్తారు, కానీ ఇక్కడ దీనికి ఫ్రేమ్ కింద ఫ్రేమ్ బల్ల ఉంది కదా, దీనికి వచ్చేసి మీకు ఇది తగిలిందంటే గీతలు పడతాయి, చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బిగ్ సీజర్తో ఓన్లీ క్లాత్ అండ్ ట్రేస్ పేపర్నే కట్ చేయండి. స్మాల్ సీజర్ ఏదైతే ఉందో ట్రిమ్మర్తో మీరు థ్రెడ్స్ మాత్రమే కట్ చేసుకోండి. ఓకేనా. థ్రెడ్ ప్లక్కర్ అమ్మ. థ్రెడ్ ప్లక్కర్ ఏంటంటే మనకి బాబిన్లో కానివ్వండి, బాబిన్ కేసులో కానివ్వండి, ఎప్పుడైనా థ్రెడ్స్ అనేవి ఇరుక్కుపోయి ఉంటే వాటిల్ని రిమూవ్ చేయడానికి ఈ థ్రెడ్ ప్లక్కర్ని యూజ్ చేస్తాము. ఈ థ్రెడ్ ప్లక్కర్ అనేది ఒక్కోసారి మనం ఇక్కడ థ్రెడ్స్ పెడతా ఉంటాము, పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి థ్రెడ్ లాగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఈ థ్రెడ్ ప్లక్కర్ అనేది యూజ్ చేసి ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ మన ఏం దూరదు. ఓకే. అలాంటప్పుడు మనకి ఈ థ్రెడ్ ప్లక్కర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ సేమ్ అంతే, బాబిన్ కేసులో కానివ్వండి, కింద కానివ్వండి, బాగా దారాలు అనేవి ఇరుక్కుపోయి ఉంటాయి. అలాంటప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి ఇట్లా పట్టుకారు లాగా ఉంటుంది, దీన్ని ఈ విధంగా పట్టుకొనేసి లాగేయటం అనమాట థ్రెడ్స్. ఓకే. సర్వీస్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ ఓపెనర్. థ్రెడ్ ఓపెనర్ ఏంటి అంటే మనకి
బై మిస్టేక్ ఎప్పుడైనా అనుకోకుండా ఒక కుట్టు పడింది, మనం డిజైన్ ఇక్కడ నుంచి వేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి పడింది అనుకోండి, అలాంటప్పుడు ఆ కుట్టుని రిమూవ్ చేయడానికి ఈ థ్రెడ్ ఓపెనర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఒక కుట్టు ఏదైనా బాగా మందంగా ముద్ద కుట్టులాగా వేసామనుకోండి, ఆ కుట్టుని రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, దీనికి షార్ప్నెస్ ఉంటుంది కింద. ఓకే, ఇక్కడ ఈ ఎండ్లో షార్ప్నెస్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఇట్లా అన్నామంటే మొత్తం థ్రెడ్ మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది మిషన్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మామూలుగా నార్మల్గా రిమూవ్ చేస్తాం కదా, ఇదిగోండి ఓపెన్ చేయడానికి ఇట్లా చేస్తాం. అవునా, మీకు ఏంటంటే పిన్నీస్లో పెడితే ఏంటంటే హోల్స్ పడిపోతాయి, ఇది అట్లా ఉండదు. మీకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఓకే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు క్లాత్ కూడా ఎక్కడ పిగిలినట్టు కనిపించదు. మనం పిన్నీస్తో చేస్తే క్లాత్ పిగిలిపోతుంది, పీసులు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ డిజైన్ వద్దు. ఓకే, నేను ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నా, ఇది ముద్దగా ఉంది కాబట్టి ఈ ఓపెనర్తో ఇట్లా తీయాలంటే కష్టం కదా. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఇదిగోండి ఇక్కడ షార్ప్నెస్ ఉంది నాకు, ఒకసారి వచ్చేసిందా, ఈ సిజర్ యూజ్ చేశాను, కింద ఉన్న సిజర్. సో ఇదిగో చూడండి, కొంచెమే పట్టిస్తున్నాను. ఇదిగో నేను చివరి దాకా వెళ్ళిపోయా, ఇది సిజర్ లాగా పనిచేస్తుంది. మొత్తం వచ్చేసింది, చూసారా? ఓకే.